రైతు సోదరులకు నమస్కారం. కోకో సాగు విధానాలపై ప్రత్యేక కార్యక్రమాలను 9 నిమిషాల నిడివితో మాండలేజ్ సంస్థ ప్రతి ఏడాది బుధవారం నాడు అందిస్తోంది కదా. ఈ సంవత్సరం చివరి ఎపిసోడ్గా ప్రసారం అవుతున్న ఈనాటి కార్యక్రమంలో కోకో సాగులో రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి, మరీ ముఖ్యంగా కోకో గింజల నాణ్యత పెంపు, అలానే ఆయిల్ పామ్లో అంతర పంటగా సాగు చేసేటప్పుడు చతురస్రాకార నాటు పద్ధతి గురించి, ప్రధానంగా ఉత్పాదకత పెంపు వంటి అంశాల గురించి ఏలూరులోని సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఏ రవీంద్రరావు నుంచి తెలుసుకుందాం. చాక్లెట్ తయారీలో ప్రధాన ముడిసరుకుగా వినియోగించే కోకో గింజలను మన దేశంలో 5 దక్షిణాది రాష్ట్రాల్లోనూ సాగు చేయడం జరుగుతుంది. మొదటిగా దీన్ని కొబ్బరి, ఆయిల్ పామ్ లో అంతర పంటగాను, ఒక్క తోటలో కూడా అంతర పంటగాను, అలాగే కొన్ని అనుకూలమైన ప్రదేశాల్లో ఏక పంటగాను మరియు మిశ్రమ పంటగాను సాగు చేయడం జరుగుతుంది. ఈ పంటను చూసుకున్నట్లయితే మన భారతదేశానికి 1965 సంవత్సరంలో ప్రస్తుతం మోండలీజ్గా పిలువబడే క్యాడ్బరీ కంపెనీ వారు పరిచయం చేయడం జరిగింది. మొదటిగా కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అక్కడ విజయవంతంగా రైతుల ద్వారా సాగు చేయడం మొదలైన తర్వాత అది మిగతా రాష్ట్రాలకు విస్తరింపజేయడం జరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే దేశంలో విస్తీర్ణంలో కానీ, ఉత్పత్తిలో కానీ, ఉత్పాదకతలో కానీ కోకో ఆంధ్రప్రదేశ్లో ప్రథమ స్థానంలో నిలిచి ఉంది. దీనికి ముఖ్యమైన కారణం ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ కొబ్బరి తోటలు కానీ, ఆయిల్ పాముల తోటలు కానీ విస్తారంగా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రారంభంలో చూసుకున్నట్లయితే కోకోను కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అదనపు ఆదాయంగా ఉంటుందని చెప్పి రైతులు ఈ అంతర పంటగా సాగు చేయడం మొదలుపెట్టారు. ఇది క్రమేపీ దీని యొక్క అవసరత, మార్కెట్ సదుపాయం, దీని యొక్క డిమాండు, ఆర్థిక ప్రయోజనాలు రైతులకి రావడం చూసుకున్నట్లయితే ప్రధాన పంట కన్నా కూడా ఈ అంతర పంటగా సాగు చేస్తున్నదే ప్రధాన పంటగా రూపాంతరం చెంది రైతులకి ఎంతగానో ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తుంది. ఈ పంటకి సాగు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రైతులకి సబ్సిడీల ద్వారా ఈ కోకో సాగును ప్రోత్సహించడం జరుగుతుంది. దాంతోపాటుగా నాణ్యమైనటువంటి హైబ్రిడ్ మొక్కల్ని రైతులకు అందజేయడంతో పాటు ఈ పంటని సాగు చేసుకునేటప్పుడు కావలసినటువంటి సాంకేతిక సమాచారాన్ని, సహకారాన్ని మోండలీజ్ సాంకేతిక నిపుణులు రైతులకి ఎప్పటికప్పుడే వారి తోట వద్దే అందజేసి ఈ సాగును విజయవంతంగా చేసి మంచి ఫలితాలని పొందడానికి ఎల్లప్పుడూ కూడా సహకారం అందిస్తూ ఉంటారు. దాంతోపాటుగా పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గింజల్ని చాక్లెట్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఈ చాక్లెట్ రంగు, రుచి, వాసన గింజలకు రావాలంటే ఈ కోతానంతర చర్యలు అనే విషయంలో రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి గాను గింజల్ని ఫర్మెంటేషన్ చేసుకోవాలి. సరిగ్గా ఎండబెట్టి తేమ శాతం 7 వచ్చే కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకుని ఆ గింజల్ని మార్కెట్కి సిద్ధం చేసుకోవాలి. కొబ్బరిలో చూసుకున్నట్లయితే 6 సంవత్సరాలు ఆ పైబడిన వయసు ఉన్న తోటలు 400 కేజీలు దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయిల్ పాములు అంతర పంటగా సాగు చేసుకున్నప్పుడు కొన్ని ప్రత్యేక ప్రతికూలతలు, ఎక్కువ నీడ ఉండటం కానీ, మొక్కల సంఖ్య తక్కువ ఉండడం కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే 200 కేజీల వరకు దిగుబడి రావడం జరుగుతుంది. ఆయిల్ పామ్లో కూడా కొబ్బరితో సమానంగా దిగుబడి రావాలంటే ఆయిల్ పామ్ నాటుకునే విధానాన్ని కూడా కొత్త విధానాలను అవలంబించినట్లయితే అంతర పంట, ప్రధాన పంట దిగుబడులు కూడా మంచిగా వస్తాయి. పామాయిల్ సాధారణంగా త్రికోణ పద్ధతిలో నాటుకోవడం జరుగుతుంది. అలా కాకుండా చతురస్ర పద్ధతిలో నాటుకున్నట్లయితే ఆయిల్ పాములో సాగు చేసుకున్నప్పుడు కూడా కొబ్బరిలో సాగు చేసుకున్నప్పుడు వచ్చేటువంటి దిగుబడులు రావడాన్ని రైతులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కాబట్టి ఉద్యాన శాఖ వారు కూడా ఈ పామాయిల్ నాటుకునే విధానాన్ని చతురస్రంలో నాటుకోమని చెప్పి రైతులకి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు ఆర్థికంగా ప్రయోజనం వచ్చే పంటని నిర్ధారించుకోవడానికి దాని యొక్క డిమాండ్ను కూడా మనం గమనించుకోవాలి. మన కోకో విషయానికి వచ్చినట్లయితే మన దేశంలో ఉత్పత్తి వినియోగంలో 25% గరిష్టంగానే ఉత్పత్తి జరుగుతుంది. మిగతా 75% కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పంటని ప్రస్తుతం ఉన్న దాని మీద 2 రెట్లు 3 రెట్లు పండించినా కూడా మార్కెట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్ముకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క కోకో పంట ప్రాముఖ్యతను గమనించి కోకోని అంతర పంటగా విజయవంతంగా సాగు చేసుకోవచ్చు. ఈ తోటలు పెంచుకునే విషయంలో దానికి కావాల్సినటువంటి పూర్తి సాంకేతిక సమాచారాన్ని మీ ప్రాంతంలో నుండి మా మోండలీజ్ సాంకేతిక అధికారుల యొక్క సలహాలు, సంప్రదింపులతో ఈ కోకో సాగుని విజయవంతంగా చేపట్టి దాని యొక్క ఫలితాలని పూర్తి స్థాయిలో పొందాలని కోరుతున్నాను. కోకో గింజలను అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడేలా పండించేందుకు ఉద్యాన శాఖ రైతులకు తమ వంతు సహకారాన్ని అందిస్తోంది. అలానే రాయితీలను అందించి సాగును ప్రోత్సహిస్తోందంటూ
ఏలూరు జిల్లా ఉద్యానవనాధికారి కె షాజా నాయక్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతము ఏలూరు జిల్లాలో ఈ యొక్క కోకో పంటకు సంబంధించి 36,160 ఎకరాలలో సాగు చేస్తూ ఉన్నారు. దాని యొక్క దిగుబడి 8,000 నుంచి 10,000 టన్నుల వరకు దిగుబడి వస్తూ ఉంది. ఇతర దేశాల ఉత్పత్తులతో మనము పోటీ పడాలని అంటే నాణ్యత చాలా ముఖ్యమైనది. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ యొక్క ఆదేశాల మేరకి ఈ యొక్క మాండిలేజ్ కంపెనీ తరపున కానీ అలాగే ఉద్యాన శాఖ తరపున ఈ యొక్క నాణ్యత ప్రమాణాలు పాటించేదానికి విస్తృతమైన కార్యక్రమాలు చేపడుతూ నెక్స్ట్ రాబోయే సీజన్లో కాస్త క్వాలిటీ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా పెరిగే విధంగా మేము ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటూ రైతులను నెక్స్ట్ సీజన్కి మంచి క్వాలిటీ ప్రొడక్షన్ చేసే విధంగా రైతులను సన్నద్ధం చేసేదానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా రెడీగా ఉంది. కొబ్బరి తోటల్లో ఎన్ని రకాల పంటలు వేసినా కోకో పంట వల్లే తాను నిశ్చింతగా ఉన్నానని, కోకో తోట తనకు బ్యాంకు బ్యాలెన్స్ లాంటిదని సంతోషంగా చెబుతారు 20 ఏళ్లుగా పంటను సాగు చేస్తున్న ముదునూరి సీతారామరాజు. నేను ఇక్కడ భూమి ఒక 20 సంవత్సరాల క్రితం ఖరీదు చేశానండి. కొబ్బరి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటంతో కొబ్బరి తోట వేశాను. కొబ్బరిలో అప్పట్లో ఈ అవగాహన లేదండి కోకో మీద. దాని మీద చెరుకు వేసాం, మాకు దగ్గరలో ఫ్యాక్టరీ ఉండటం వల్ల. 3 సంవత్సరాలు అయిన తర్వాత నాకు కొబ్బరి కాపుకి వచ్చిన తర్వాత చెరుకు తీసేసి ఈ కోకో మొక్కలు రాయితీ మీద మాండలీస్ వారు ఇస్తున్నారని తెలిసి మొక్కలు తీసుకొచ్చి వేసిన తర్వాత వాళ్ళు మాకు 3 సంవత్సరాల ఎరువులు కూడా ఇచ్చారు. వానపాములు తయారు చేసేది కూడా నాకు యూనిట్ ఉంది, బయటకు అమ్మను, అది మొక్కలకి వేస్తాను. దీనివల్ల నాకు ఆదాయం బాగుంది. ఒకటి నాకు ఇంకా భూమి ఉందండి, వేరే పంటలు కూడా చూద్దామని ఈ కొబ్బరిలోనే పొద్దుతిరుగుడు ఒకసారి వేసాను, తర్వాత కంద వేసాను, అరటి వేసానండి. ఏది కూడా నాకు ఫలదాయం రాలా, పెట్టుబడులు కూడా రాలేదండి. తర్వాత ఈ కోకో మీద ఆదాయం వచ్చింది. ముందేసిందేమో ఒక లైన్ వేసాను కోకో కొబ్బరిలో, తర్వాత 2 లైన్లు వేసాను. ఈ 2 లైన్ల వల్ల ఆదాయం బాగుంది. ఎప్పుడూ నిల్వలోనే ఉంటున్నాను, అప్పులు ఏమి ఉండట్లేదు. దీని తర్వాత నా దగ్గర 5-6 మనుషులు ఎప్పటికీ నేను పోషిస్తున్నాను. క్యాడ్బరీస్ వారు బరకాల దగ్గర నుంచి ఎండబెట్టుకోవడానికి ట్రేళ్ళు ఇటువంటివి, తర్వాత కొన్ని రకాల మందులు సలహాలు కూడా ఇస్తున్నారు. అన్ని విధాలా బాగుంది. ఎకరానికి ₹1,00,000 ఆదాయం అనుమానం లేకుండా వస్తుంది, ఖర్చులు తీసేయగా. తర్వాత మాకెప్పుడు బ్యాంకులో ఉన్నట్టే ఉంటుంది కోకో తోట వేసుకోవడం వల్ల డబ్బులు. కోకో సాగు వల్ల ఆర్థిక ప్రయోజనాలతో పాటు రైతు మరెన్నో లాభాలు పొందవచ్చునంటారు మరో అభ్యుదయ రైతు గూడూరి ప్రసాద్. ఇది 98లో పామాయిల్లో కోకో వేయటం జరిగింది. ఇది 57 ప్లాంట్స్, అంటే 9 మీటర్లు బై 9 మీటర్లు ఇంటూ 9 మీటర్లు. 2001 నుంచి కూడా దీంట్లో 225 నుంచి 250 కేజీల వరకు కూడా యావరేజ్ 230 కేజీలు దిగటం జరిగింది. పామాయిల్లో కనుక 9 మీటర్స్ బై 9 మీటర్స్ స్క్వేర్ కనుక వేసుకుంటే కొబ్బరిలో అయినంత పామాయిల్లో కూడా అవుతుంది. రెండోది ఏంటంటే ఇక్కడ కోకో యొక్క డిమాండ్ 1,25,000 టన్నులు మన ఇండియాలో డిమాండ్ ఉన్నప్పుడు ఒట్టి 25,000 టన్నులే మనం పండించగలుగుతున్నాం ఈ 5-6 స్టేట్లలో. అంటే ఇంకా మనకి 80% గ్యాప్ ఉంది. పామాయిల్లో 40 మొక్కలు వేసినా 57 మొక్కలు ఉన్నా కూడా పంట తగ్గదు, పామాయిల్ పంట తగ్గదు. రెండోది ఏంటంటే 17 మొక్కలకి మనం పని తగ్గించుకునే వాళ్ళం అవుతాం. కోకో యొక్క ఆకులు దాని యొక్క ఆర్గానిక్ కార్బన్ని పెంచుతుందన్నమాట. ఈ పెంచడం వల్ల ఏమవుతుంది, మనకి ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది. ఇన్పుట్ కాస్ట్ తగ్గినప్పుడు మనకి రెండోది క్వాలిటీ ఆఫ్ ది బీన్స్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మన కొబ్బరిలో కంటే కూడా పామాయిల్లో బీన్స్ క్వాలిటీ పెరిగింది. దీంట్లో అపోహలకి పోకుండా పామాయిల్లో కూడా కోకో వేసుకుని పామాయిల్ కూడా స్పేసింగ్ మార్చుకుని చేసుకోగలిగితే 2 క్రాపులు కనుక ఉంటే కనుక మనకి మినిమం ₹2,00,000 ఎకరానికి వస్తుంది. మాండలీస్ కథనాలు ఈ ఏడాది ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.